హాయ్ అండి. జనరల్‌గా మనం సేమియాతో చాలా రకాల రెసిపీలే ట్రై చేస్తూ ఉంటాం కదా! అయితే బిర్యానీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నా స్టైల్‌లో ఈ సేమియా బిర్యానీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సేమియా బిర్యానీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకుని ఇందులోకి 1 ½ కప్ వరకు సేమియాని అయితే వేసుకోవాలి. నేనైతే నార్మల్ సేమియానే వాడుతున్నాను. మీరు కావాలంటే రోస్టెడ్ సేమియాని కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ఫ్రై చేసుకున్న సేమియా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని అలాగే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఇందులోకి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అనేది హార్డ్నెస్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. క్యారెట్ వేసుకున్న తర్వాత బీన్స్, ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టేసుకుని వెజిటేబుల్స్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మగ్గించేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి నేనైతే ఒక చిన్న కప్పు వరకు ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ముందే వెజిటబుల్స్తో పాటు వేసేసుకుని మగ్గించేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 3/4 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3/4 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుని వెజిటబుల్స్కి అంతా పట్టుకునేలాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సేమియాకి తగ్గట్టుగా వాటర్ని అయితే వేసుకోవాలి. మనం 1 ½ కప్ వరకు సేమియా వేసాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కడాయి మీద మూత పెట్టి ఈ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. మీకు టేస్ట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ మరుగుతున్నప్పుడే చేసేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో సేమియా అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. సేమియా అనేది ఉడికిపోయిన తర్వాత కూడా మనకి కొంచెం చూడడానికి వెట్టగానే అనిపిస్తుంది, కానీ 2-3 నిమిషాల పాటు ఆరిపోతే సేమియా అనేది పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. ఆ తర్వాత వేడివేడిగా సేమియా బిర్యానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి.